మనం ఆహారంతో ఆరోగ్యంలో స్ప్రౌట్స్ మసాలా కజ్జికాయలు చేస్తున్నాను. ఆవిరి మీద ఉడికిచ్చేవి. ఇవి హెల్త్కి చాలా మంచిది, సులభంగా జీర్ణమవుతుంది, మంచి పౌష్టికాహారం అన్నమాట. దీనికోసం నేను బియ్యం పిండి 2 స్పూన్ల గోధుమ పిండి కలుపుకున్నాను. అందులోనే ఇడ్లీ ప్లేట్లలో ఇలా పనసాకులు వేసుకున్నాను. వీటి మీద మనం కజ్జికాయలు చేసి పెట్టుకోవచ్చు. ఈ మసాలా కోసం స్ప్రౌట్స్ పెసలు నానబెట్టి మొలకెత్తినవి, ఉడకబెట్టుకున్న 2 బంగాళాదుంపలు, 2 పచ్చిమిర్చి, హాఫ్ ఉల్లిపాయ, ఈ మసాలా కోసం సాల్ట్, గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, చెక్క లవంగా వేసి పట్టుకున్నదన్నమాట. ఆమ్చూర్ పౌడర్, కొంచెం చాట్ మసాలా, జీలకర్ర, పసుపు, సాల్ట్ అన్నమాట. ఈ నీళ్ళు 1 కప్పు పిండికి 2 కప్పుల వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలి. సాల్ట్ వేసి కొంచెం పక్కకు తీసి పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే లూజ్ అవుతుందో ఏమో తర్వాత చూసుకుంటూ కలుపుకోవచ్చు. ఈ ఉడికించుకోవటం కోసం ఇడ్లీ పాత్ర పెట్టుకున్నాం. వాటర్ అందులోకి మనము ఈ పిండిని కప్పు పిండి వేసుకొని కొంచెం సేపు సన్న సెగ మీద ఉడికించుకోవాలి. ఇది మనకు చేతికి అంటుకోకుండా రావాలంటే కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ మన ఇష్టం, ఆయిల్ అయినా సరే కొంచెం వేసుకోవాలి. ఇలానే తిప్పి బాగా ముద్దగా వచ్చేదాకా సన్నటి చెగ మీద వండికి అంటకుండా స్టిక్కీగా ఈ ముద్ద రౌండ్గా తిరుగుతున్నప్పుడు మనం కలుపుతుంటే ఉడికిపోయిందని తెలిసిపోతుంది. ఇప్పుడు చల్లారి పెట్టుకున్నాం. ఆరిపోయింది, బాగా గట్టిగా ముద్ద సెమీ సాఫ్ట్గా కలుపుకున్నాం అనమాట. ఇది ఆరిపోకుండా కొంచెం నూనె పైన అప్లై చేసుకొని పైనుంచి మూత పెట్టుకుంటే డ్రై అయిపోకుండా ఉంటుంది అనమాట. మనం ఆరిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు అయింది, ఇది బాగా చల్లగా అయిపోయింది. దీన్ని ఈ మౌల్డ్లో పెట్టేసుకొని చేసుకుంటున్నాము. స్టీల్ కూడా దొరుకుతాయి అనమాట, షాప్స్లో చేసుకోవచ్చు. మనం తీసుకున్న మసాలాలన్నీ ఈ మెదుపుకున్న దీంట్లో వేసుకుందాము. అన్నీ కూడా తగినంత సాల్ట్, మనం తీసుకున్న మసాలాలన్నీ వేసుకొని, ఇదైతే నేను వామాకు వేస్తున్నా, ఉంటే పుదీనా వేసుకోవచ్చు లేదా కొత్తిమీర వేసుకోవచ్చు. అదే కూడా లేకుంటే కరివేపాకు తరుగు వేసుకోవచ్చు. ఇందులో పచ్చిమిర్చి 2, ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి వేసేసుకున్నాం. స్ప్రౌట్స్ మసాలా ఆవిరి కజ్జికాయల కోసం పనసాకులు వేసుకున్న ఇడ్లీ ప్లేట్లు ఇంత రేకు తీసుకుంటే సరిపోతుంది. అందులో సమానంగా ఉండలు కూడా ఇంతే సమానంగా చేసుకోవాలి. దాంట్లో ఇది పెట్టేసి మౌల్డ్ చేస్తే కజ్జికాయలాగా వస్తుంది. ఇడ్లీ పాత్ర పెట్టుకున్నాను, ఆవిరి అయిపోయినాయి వాటరు. ఇందులో పెట్టేసుకొని ఆవిరి మీద 15 మినిట్స్ ఉడికించుకుంటే ఈ విధంగా పెట్టుకొని, కింద అయితే ఒక ప్లేటు ఉంచుకున్నా, ఎందుకంటే నీళ్లు పొంగితే వీటి మీదకి వస్తాయని. మొత్తం సర్దుకో విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి మూతలోనే ఉడికిపోయింది, ముందే పిండి ఉడికిపోయింది కాబట్టి ఇలా ఉన్నాయన్నమాట. ఆవిరి మీద ఉడికించినవి వీటిని తీసి కొంచెం పైనుంచి తాలింపు చేద్దాం. వేసుకొని పోపు గింజలన్నీ వేసుకొని, నేనైతే నెయ్యితో తాలింపు వేసుకున్నాను. ఒక 2 స్పూన్లు చాలు. అందులో నువ్వులు కూడా ఫ్రై చేసిన నువ్వులు వేసుకున్నాను. ఇప్పుడు వామాకు కూడా వేస్తాను. అవి కడుపు ఉబ్బరానికి, మంచి డైజెషన్కి చాలా మంచిదన్నమాట. ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇవి ఒక్కొక్కటి తీసి పెట్టుకున్నాను. ఇలా తీస్తే వచ్చేస్తాయి, అంటుకోవు, ఈజీగా వచ్చాయి. పిండి మాత్రం సెమీ సాఫ్ట్గా ఉండాలి, లూజ్గా ఉండాలి. క్వాంటిటీని బట్టి అదే పోపులో 2-3 వాయిల్గా వేయించుకోవచ్చు అనమాట. మళ్ళీ కొత్తగా చేయాల్సిన పని లేదు. ఇవి తీసిన తర్వాత ఇంకొక ప్లేట్ పెట్టి తయారు చేసుకొని అందరూ ఒకేసారి వేడిగా ప్లేట్లలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.